క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యాలు క్రొత్త నిబంధనలో ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథం. కొంతమంది ఆదివారం బైబిల్ తీసుకోకుండానే వస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందిరానికి వచ్చినప్పుడు ఆయన చేతికి ధర్మశాస్త్రపు ప్రతినిచ్చారు. మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఒక బైబిల్ కొనుక్కోండి, వచ్చేవారం వచ్చేవారం ఈస్టర్, గుడ్ ఫ్రైడే అంటే నెక్స్ట్ రాబోయే దినాల్లో మీకు గుర్తుగా ఉంటుంది, నేను పలానా రోజు బైబిల్ కొనుక్కున్నానని కూడా. అంటే బైబిల్ లేకుండా ఎవరు మందిరానికి రావటం కుదరదు, అది క్రమం కాదు. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో చరిత్ర గ్రంథాలు ఉన్నాయి. యెహోషువ దగ్గర నుండి ధర్మశాస్త్ర గ్రంథాలైనటువంటి ఆదికాండం, నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండ గ్రంథం తర్వాత ఉన్నటువంటి గ్రంథాలు యోబు వరకు, యెహోషువ నుండి మనం రెండవ దిన వృత్తాంతాల వరకు వాటిని చరిత్ర గ్రంథాలు అంటాం, మనకు తెలుసు. క్రొత్త నిబంధనలో ఒకటే ఒక చరిత్ర గ్రంథం ఉంది. అదేమిటి అంటే అపోస్తుల కార్యాలు. అది అపోస్తులు చేసిన కార్యాలు. దీనికి లోతైన అర్థం ఏంటంటే అపోస్తులు పరిశుద్ధాత్మ ద్వారా చేసిన కార్యాలు. అపోస్తుల సొంత కార్యాలు కాదు అవి. అపోస్తులను పరిశుద్ధాత్మ దేవుడు వాడుకొని వ్రాయించిన కార్యాలు. నా చేతిలో ఒక పెన్ను ఉంది. ఈ పెన్ను ఇక్కడ నేను షాలేం అని రాస్తే షాలేమే రాసిద్ది, పాలేము రాయలేదు. షా అంటే అట్లానే అపోస్తులు ఆదిమ క్రైస్తవ విశ్వాసులు, దేవుని బిడ్డలు పరిశుద్ధాత్మ అనేటువంటి హస్తపు ఆధీనంలో ఉండి వారు దేవుని పని జరిగించారు. ఈ ఉదయకాల సమయంలో ఆరాధనకు వచ్చేది, దేవుని సంఘంలో వాక్యం వినేది, దేవుని స్తుతించేది ఆత్మ ద్వారానే, ఆత్మ స్వాధీనంలో ఉండే. ప్రభు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా అన్నాడు. అది యోహాను ప్రభు దినమున అతను పద్మసు దీపంలో ఉన్నాడు, కానీ ఆత్మవశముతో పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆత్మ తీసుకొని వెళ్ళింది. అది క్రైస్తవ జీవితంలో మనం అభివృద్ధి చెందుతున్నామంటే ఒక ప్రాముఖ్యమైన గుర్తు ఏంటంటే మనం పరిశుద్ధాత్మ సంపూర్ణ స్వాధీనంలోనికి తేబడటం. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆ కార్యాలు. పరిశుద్ధాత్మ మన జీవితంలో జరిగించే కార్యాలు, అపోస్తుల కార్యాలు కూడా అలాంటివే. పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఏ విధంగా వాడుకొని గొప్ప దేవుని పరిచర్య జరిగించాడు. అది అన్న అవసరమైతే, అక్క అవసరమైతే, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే షాలేము కార్యాలను కూడా ఒకటి రాయండి. ఎందుకని? షాలేము సంఘం ద్వారా జరిగించిన కార్యాలు రాయాల్సిన అవసరం ఉంది కూడా. ఎందుకని? ఇక నేను జేఎంబీ చర్చికి వచ్చినప్పుడు ఈ చర్చి యొక్క గొప్పతనం ఏంటని చెప్పారు. ఈ సంఘం యొక్క గొప్పతనం ఏమిటి? అది ఏమిటి జేఎంబీ చర్చి యొక్క గొప్పతనం అంటే అక్కడ సాధు సుందర్ సింగ్ గారు వచ్చారు. అక్కడ సాధు సుందర్ సింగ్ గారు దేవుని యొక్క వాక్యం చెప్పాడు. ఎంత గొప్ప చరిత్ర! జేఎంబీ చర్చిలో భక్సింగ్ గారు వాక్యం చెప్పాడు. చాలా కూడికలకు భక్సింగ్ గారు వచ్చి దేవుని యొక్క వాక్యం అందించాడు. ఆయన జేఎంబీ చర్చిలో సైలస్ ఫాక్స్ గారు దేవుని యొక్క వాక్యం చెప్పాడు. సైలస్ ఫాక్స్ గారు ఆ పులిపేట నుంచి గట్టిగా అరిచాడు, అయ్యో అగ్ని 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 అని అరిచి కేకలు వేసి ప్రసంగం చేశాడని రాశారు. జేఎంబీ సంఘం యొక్క చరిత్రలో అవి రాయబడి ఉన్నాయి. మన సంఘ చరిత్రలో కూడా ఒకటి ఉంది. ఏమిటది? పగడాల ప్రవీణ్ గారు మన సంఘానికి వచ్చి దేవుని యొక్క వాక్యం అందించారు. స్తోత్రం చెప్పండి. ఒక గొప్ప సేవకుడు, గొప్ప వేదాంత విద్య అభ్యసించిన వ్యక్తి. లోకంలో ఎలాంటి వారు ఎలాంటి ప్రశ్న వేసినా కానీ నవ్వుతూ సమాధానం చెప్పగలిగినటువంటి ఒక మంచి జ్ఞానవంతుడు. ఇక్కడ నిలబడి ఒక మాట అన్నాడు. ఆయన ఈ ప్రదేశంలో నిలబడి ఒక మాట అన్నాడు. వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసి, వైట్ మంచి డ్రెస్ వేసి కింద బ్లూ కలర్ ప్యాంట్ వేసాడు. ఆ రోజు నేను ఇక్కడ ఫోటో తీశాను, మీలో కొంతమందికి పంపించాను కూడా. ఆయన ఒక మాట అన్నాడు, చరిత్రను మర్చిపోతే ఏమవుతారు? మీరు చరిత్రహీనులు అవుతారు. అది మరి ఈ సంఘం ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సంఘానికి రాకముందు ఎక్కడున్నావు? నువ్వు పెంట కుప్పల మీద ఉన్నావు.
దేవుని నమ్ముకోకముందు, ప్రభువుని అంగీకరించకముందు, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోకముందు మన యొక్క స్థితి ఏంటి? వ్యభిచార స్థితి, పాప స్థితి, లోకంలో ఉన్నటువంటి స్థితి. పెంట కుప్పలు అనేది తెలుగులో ఉంది, కానీ ఇప్పుడు భాష అయితే గార్బేజ్ అనాలి మనం. మున్సిపాలిటీ చెత్త. మున్సిపాలిటీ చెత్తలోంచి దేవుడు మనల్ని పైకి లేపాడు. కాబట్టి ఉదయకాల సమయంలో పగడాల ప్రవీణ్ గారు ఇక్కడికి వచ్చి సహోదరులు, సేవకులు, పెద్దలు వారు దేవుని యొక్క మాటలు అందించడం మన సంఘానికి ఎంతో గొప్ప విషయం. మీరు వెతకండి, అన్న ఈ సేవకుని పిలిపించండి మా సంఘానికి, ఈ సేవకురాలను పిలిపించండి మా సంఘానికి, ఈ సాక్ష్యం వినిపించండి మా సంఘానికి, ఈ సేవకుడు అవసరం అని అన్నకి చెప్పే రోజులు రావాలి. ఆ ఖర్చంతా నేనే భరాయిస్తాను, ఈ మీటింగ్ అంతా నేనే భరాయిస్తాను. ఎందుకని? నీ ద్వారా స్వార్థ ప్రకటించబడితే అది ఎంత ఆశీర్వాదకరం. ఈ పాట పాడే వ్యక్తిని తీసుకొని రావాలి, ఈ సాక్ష్యం చెప్పే వ్యక్తిని తీసుకొని రావాలి. అది ప్రియులారా గమనించండి, అపోస్తుల కార్యాలు అపోస్తుల మాటలు కాదు. మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే చెప్పాడో అది వారు చేసి చూపించారు. అపోస్తుల మాటలు కాదు అవి, అపోస్తుల కార్యాలు. అది వారు పని చేశారు, స్వార్థ పని చేశారు, ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు. అది ఎక్కడ? యూదయ, సమరయ, గలిలయ 3 ప్రాంతాల్లో పనిచేశారు. యూదయ అంటే సొంత ఇల్లు, సమరయ అంటే అన్యులది, బయట ప్రదేశం సమస్తము వారు పనిచేశారు. వారు భూ దిగంతముల వారు సాక్షులై ఉన్నారు. యూదయ ప్రాంతంలో ఉన్నారు, సమరయ ప్రాంతంలో, అన్యుల ప్రాంతంలో ఉన్నారు, గలిలయ దేశమందంట, ప్రపంచమంతటా వారు స్వార్థ పనిచేశారు. వారు 5 ఖండాల్లో పనిచేశారు. వారు 3 దేశాలను సంపూర్ణంగా మార్చివేశారు. అసలు వారు మాటలు చెప్పేవారు కాదు, అపోస్తలు చేతలు చేసేవారు, కార్యాలు చేసేవారు, పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని పని జరిగించేవారు. ఒకటైనా జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు నన్ను వాడుకొని, నిన్ను వాడుకొని, మనల్ని వాడుకొని, సంఘాన్ని వాడుకొని దేవుని యొక్క ఆత్మ ద్వారా ఈ పని జరిగించాడు అని చెప్పటానికి ఒక్క పనైనా ఉందా? ఇంటికి వెళ్ళి సాయంత్రం కూర్చొని రాసుకోవాలి మనందరం. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను వాడుకొని నా ద్వారా ఈ పని జరిగించాడు, ఈ సహోదరుని సంఘానికి తీసుకొచ్చాడు, ఈ పని నేను చేశాను అని చెప్పడానికి ఒక సాక్ష్యమైనా ఉందా? లేకపోతే సిగ్గుపడాలి, మనం ఏడవాలి. క్రైస్తవ జీవితం మాటలు కాదు, క్రైస్తవ జీవితం కార్యాలు. ఫిలిప్పీ పత్రిక చూడండి, 1వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములు, ఎలాంటి వారంట ఫిలిప్పీ సంఘం? ఆ శ్రేష్టమైన కార్యాలు, ప్రెషియస్ థింగ్స్, ప్రశస్తమైన కార్యాలు, విలువైన కార్యాలు, గొప్ప కార్యాలు. ఫిలిప్పీ సంఘాన్ని గురించి దేవుడు చెప్పిన ఒక సాక్ష్యం ఏంటంటే వారు శ్రేష్టమైన కార్యాలు చేస్తారట. అది మనం చేసే కార్యాలు అక్కడే ఉన్నాయి, అవి కూడా. ఇప్పుడు చూడండి 2వ అధ్యాయం 20వ వచనం. మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడు నా యొద్ద లేడు. అందరూ కొంత సమయం ఏంటి దేవుని పనికి? 1 గంట, 1 అరగంట ఇవ్వండి. 24 గంటల 2 గంటల 40 నిమిషాలు ఏమంటున్నారు కదా పెద్దలు, 2 గంటలని ఇవ్వండి. కనీసం 40 నిమిషాలని నేను దేవుని పనికి. ఏమనుకుంటున్నారు మీరు? ఆరాధన అంటే, స్తుతి ఆరాధన అంటే పాట పాడటం అనుకుంటున్నారా? ఆరాధన అంటే మనం ఏమనుకుంటున్నాం? దేవునికి స్తుతి చెల్లించడం కాదు. మురక్కుట, సాగిలు పడుట, పూజించుట. అసలు నువ్వు కూర్చున్న కుర్చీనే నువ్వు తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు, ఆరాధన ఎట్టయిద్ది అది? నేను కూర్చున్న చాపనే నేను ఎత్తను, ఆరాధన ఎట్టయిద్ది అది? దేవునికి విధేయటం అంటే ఏంటి? దేవుని పనిలో భాగస్వామ్యం అవటం. కట్టెలు నెత్తి మీద పెట్టుకున్నాడు ఇస్సాకు, కట్టెలు మోస్తున్నాడు, ఆరాధికుడే, భారాన్ని భరిస్తున్నాడు అతను. ఈ ఉదయకాల సమయంలో ఆరాధన అనేది అది పని కూడా, మాటలతో కాదు. అందుకే సజీవ యాగముగా మిమ్మల్ని మీరు అప్పగించుకోండి అన్నాడు. సజీవ యాగంగా స్తుతించండి అని కాదు. సజీవ యాగం అంటే బతికున్నటువంటి గొర్రెపిల్లనే, ఆ గొర్రెపిల్లను సమస్తము తీసుకొని దహన బలి పశువు, దహన బలి పీఠం మీద దహించటం.
ఈ ఉదయకాల సమయంలో అపోస్తలులు మాటలు కాదు, అవి కార్యాలు. వారి కార్యాలు దేశాలు విస్తరించినాయి. మాత్రమే కాదు, ఇక్కడ మనం చూసినట్లయితే ఏంటి శ్రేష్టమైన కార్యాలు చూడండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం మనందరం చదువుదాం. ఫిలిప్పీ 4:14. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. ఏ పని మంచిది? సంఘము శ్రమల్లో ఉన్నప్పుడు, సేవకుడు శ్రమల్లో ఉన్నప్పుడు ఫిలిప్పీ పత్రిక ఎక్కడి నుండి రాస్తున్నాడు? చెరసాల్లో ఉండి రాస్తున్నాడు. ఫిలిప్పీ పత్రికను అపోస్తలుడైనటువంటి పౌలు ప్రేతోరియం అనేటువంటి రోమా చెరసాల నుండి రాస్తున్నాడు. ఫిలిప్పీ సంఘం మా సేవకుడు, మా ఆత్మీయ తండ్రి, మాకు వాక్యం బోధించిన ఆయన, మా సంఘ నాయకుడు, మా అపోస్తలుడు, ఆయన చెరసాల్లో ఉన్నాడని దేవుని యొక్క పరిచర్య నిమిత్తం, ప్రభు నిమిత్తం ఆయన జ్ఞాపకం చేసుకుంది. ఒకసారి కాదు. ఫిలిప్పీ పత్రికలో మీరు చదవండి, మాటి మాటికి అన్నాడు, ప్రతిసారి. విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘమా, మంచి పనేది సంఘాన్ని ప్రతిసారి జ్ఞాపకం చేసుకోవటం. అదే శ్రేష్టమైన పని. దాన్ని మనం మర్చిపోతున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అపోస్తలులు వారు బోధించిన వారు మాత్రమే కాదు, వారు పనులు చేసినటువంటి వారు. ఇక్కడ మనం ఎందుకు ఈ ఉదయకాల సమయం ఈ మాటలు చదువుకున్నామంటే, చాలా ముఖ్యమైన సంగతులు. గత కాలం నేను ఇక్కడికి వచ్చినప్పుడు, గత ఆదివారం వచ్చినప్పుడు ప్రపంచ మహిళా దినోత్సవం కదా, దానికి ముందు తర్వాత రోజు వచ్చాను నేను ఇక్కడికి. ఈరోజు ఏం రోజు? ఈరోజు లోకంలో ఏ రోజు? ఉగాది. అది ఆదివారమే ఉగాది. యుగానికి ఆది ఉగాది ఆదివారమే. ఏ యుగానికి ఆది అయినా కానీ, ఏ యుగము ప్రారంభించబడినా కానీ, ఏ యుగానికి మూలమైనా కానీ బైబిలే, యేసుక్రీస్తు ప్రభువారే, మరేది కాదు. ఇశ్రాయేలీలు వారికి జనవరి 1వ నెల కాదు, వారికి మార్చి నెల 1వ నెల. మనకు తెలుగులో ఏ నెల వచ్చింది? మార్చి ఏప్రిల్ మధ్యకాలంలో మనకు 1వ నెల. తెలుగు సంవత్సరాది అంటే కదా ఉగాది. ఇశ్రాయేలీల యొక్క పరంపరను బట్టి, వారి యొక్క ఆచారాలను బట్టి వారి జ్ఞానాన్ని ప్రపంచం అంతా అందుకుంది. జ్ఞానం ఇక్కడి నుంచి వెళ్ళలేదు. అది కార్గిల్ యుద్ధం జరుగుతుంటే పాకిస్తాన్ వాళ్ళు పై భాగంలో ఉండి మనల్ని కొన్ని వందల మందిని షూట్ చేసి చంపేస్తుంటే, ఇశ్రాయేలు దేశం మనల్ని ప్రేమించి తన యొక్క టెక్నాలజీని, తన యొక్క సంపదని, ఆస్తిని, వారికి ఉన్నటువంటి సైనిక తెలివితేటలను మన భారతదేశానికి ఇచ్చి మనల్ని ప్రేమించింది. మన భారతదేశం కూడా ఇశ్రాయేల్ని ఎంతగానో ఆదుకుంది, సహాయం చేసింది. కాబట్టి జ్ఞానము పై నుండి కిందకు వచ్చింది. ఇశ్రాయేలీల ద్వారా, యూదుల ద్వారా ప్రపంచానికి జ్ఞానము అందించబడింది. ఇక్కడ మనం చూసినట్లయితే కాలాలు, సమయాలు, అది అపోస్తలుల కార్యాలు ఎవరు రాశారు? ఎవరు రాసింది? అన్న చెబుతున్నాడు. అది మీరు కూడా చదవాలి. అపోస్తలుల కార్యాలు రాసింది డాక్టర్ లూకా. ప్రియుడైన వైద్యుడు అని రాశాడు పౌలు గారు పరిచయం చేస్తూ. పౌలుకు ఇష్టమైనటువంటి వైద్యుడు. అది ఎవరికి రాశాడు? ఇతను ఎవరికి రాశాడు? థియోఫిలాస్కి రాశాడు. ఓ థియోఫిలా. అది లూకా సువార్త కూడా థియోఫిలాస్తో ప్రారంభించబడింది. అది థియోఫిలా అనేటువంటి రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఉద్యోగస్తుడికి అపోస్తలుడైనటువంటి మనం లూకా థియోఫిలాస్కి రాశాడు. ఎందుకు రాశాడు? ఎందుకు చెప్పవలసి వస్తుంది ఈ మాటలంటే, 3 విషయాలను జ్ఞాపకం చేసుకోమన్నాడు. లూకా అపోస్తలుల కార్యాలు రాస్తూ థియోఫిలాస్ని 3 విషయాలు జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఒకటేమిటంటే క్రైస్తవ్యం, క్రీస్తు సువార్త, క్రీస్తు పరిచర్య, క్రీస్తు సంఘాలు. అవి హార్మ్లెస్, అవి హానికరమైనవి కాదు. థియోఫిలా, మీ రోమా ప్రభుత్వానికి చెప్పు, మీ రోమా గవర్నర్లకు చెప్పు, మీ రోమా అధికారులకు చెప్పు. ఏమని? క్రైస్తవులు ఎవరికి కూడా హానికరమైన వారు కాదు. అది నిన్న పగడాల ప్రవీణాన్ని చంపి కొంతమంది ఏమంటున్నారు? ప్రభు చిత్తం, ఆయన ఏ విధంగా ఆయన పరిచర్య ముగించుకొని వెళ్ళిపోయాడు. మనం ఎవరు నిందించట్లేదు, కానీ కొంతమంది ఏమంటున్నారు? మేమే చంపాం. ఎందుకు? పగ తీర్చుకుంటున్నారు. ప్రియులారా, గమనించండి, క్రైస్తవ సంఘం సిలువతో ఆరంభమైంది, మరణముతో ఆరంభమైంది. అది మరణములో నుండి జీవముతో ఉద్భవించింది.
శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు, కానీ ఆయన మూడవ దినాన తిరిగి లేపబడ్డాడు. క్రైస్తవ విశ్వాసం యొక్క, సంఘం యొక్క ముఖ్యమైన సత్యం ఏంటంటే ఆయన క్రీస్తు పునరుద్ధానుడై లేచి ఉన్నాడు. ఆయన పునరుద్ధానం మీదనే క్రైస్తవ సంఘం నిలబడి ఉంది, ఆయన మరణం మీద కాదు. థియోఫిలాస్ ఎందుకు రాశాడంటే లూకా ఎందుకు రాశాడంటే థియోఫిలాస్ క్రైస్తవ శిష్యులు ఎవరు కూడా హానికరమైన వారు కాదు. మనం కూడా మన సంఘానికి వచ్చే వాళ్ళు ఎవరు కూడా హానికరులు కాకూడదు. ప్రభు చూసుకుంటాడు. మనం మాట్లాడవలసినటువంటి అవసరం లేదు, మనం తగాదాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. బైబిల్లో ఒక మంచి మాట ఉంది చూడండి, అసలు మనకెంతో ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట అది. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను కలహప్రియుడుగా కనబడిన యెడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఏ ఆచారం లేదండి? ఏమో అర్థమవుతుందా? బయట ఉన్నటువంటి వాళ్ళకి ఒక ఆచారం లేదు సంఘంలో. ఒక ఆచారం అంటే ఆచరించేది, సాంప్రదాయం అంటే ఆచరించేటువంటి సాంప్రదాయం. సంఘంలో ఒకటి లేదు. ఏమిటది? కలహాలు లేవు, కలహప్రియుడు లేవు, తగాదాలను ఇష్టపడేటువంటి వారు, తగాదాలను ప్రేమించేటువంటి వారు లేదు. అసలు అది సంఘములో కలహాలకు అవకాశమే లేదు, అసలు అలాంటి ఆచారమే లేదు. నాకు నచ్చలేదు మౌనంగా ప్రార్థన చేయటమే, నాకు ఇష్టం లేదు దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేయటమే, ఉపవాసం ప్రార్థన చేయటమే. దేవుడు తన కార్యాన్ని ఏ విధంగా జరిగించాలో నీ ప్రార్థన ద్వారా జరిగిస్తాడు. కలహాలు, అసహనం, అవిధేయత, వ్యతిరేకత సంఘంలో అసలు అలాంటిది కూడనే కూడదు. కొరింథీ సంఘంలో ఎవరైనా కానీ కలహప్రియులుంటే, సమస్యలు పెట్టేవారు, తగాదాలు పెట్టేవారు, తెలుసుకోండి అని హెచ్చరిస్తున్నాడు వారిని. ఏమని? అసలు అలాంటి ఆచారం సంఘంలోనే లేదయ్యా, మాస్తులు పోనీయండి, దేవుని నామానికి మాత్రం అవమానం కలగనీయబాకండి. సంఘంలో కలహాలకు అవకాశమే లేదు. ఎందుకని? ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవటంలో నేను ముందుంటాను అన్నా, నేను తగ్గుతానన్నా అన్నా, నేను ఇంకా విధేయుని అవుతానన్నా, నేనే ముందుంటానన్నా అని తనకు తాను తగ్గించుకోవటం పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య. అది మన పని నెరవేర్చుకోవడానికి మనం లేము. అపోస్తలులు పరిశుద్ధాత్మ పని నెరవేర్చడానికి వచ్చారు కాబట్టే వారు భూదిగంతంలో అంతటా దేవుని పని గొప్పగా జరిగించారు. కాబట్టి అపోస్తల కార్యాలు ఎందుకు రాశాడంటే లూకా, క్రైస్తవ సేవ, క్రైస్తవ సంఘం, అపోస్తలులు వారు హానికరులు కాదు, వారు సాత్వికులని చెప్పడానికి. రెండోది, అపోస్తల కార్యాలు ఎందుకు రాశాడు అంటే గమనించాలి, అక్కడ ఉన్నటువంటి రోమా అధిపతులకు, న్యాయాధిపతులకు క్రైస్తవ్యం అనేది ఇన్నోసెంట్, చిన్న బాలుడు అండి. క్రైస్తవ్యం అనేది చిన్న బాలుడు లాంటి సంఘం అది. బాలుడికి ఏం తెలుసండి? బాలుడు పాము వస్తున్నా పట్టుకుంటాడు, మనం అపాయాన్ని కేకలేస్తానని వాడికి తెలియదు కదా, ఏదో ఇన్నోసెంట్ వాడు. దేవుని సంఘము కూడా అలాంటిదే, అది అమాయకమైనది. ప్రభు ఏ జీవితం చేసిద్ది, వాక్యం ఏ జీవితం చేసిద్ది, అంతే. అది అయోమయం చేసేవాళ్ళు కాదు సంఘం, మాయం చేసేవాళ్ళు కాదు సంఘం, మంత్రాలు చేసేవాళ్ళు కాదు సంఘం. దేవుని యొక్క బిడ్డలు, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన దేవుని బిడ్డలం మనం. ఈ సంగతి చెప్పు థియోఫిలా. నేను ఎందుకు ఈ సంగతి రాస్తున్నానంటే, దేవుని సంఘం సువార్త సేవ, అపోస్తుల యొక్క పరిచర్య, వారెవరు లోకానికి హాని చేయరు. అపోస్తుల యొక్క పరిచర్య అంతా కూడా కేవలం అమాయకంగా గొర్రెల వలె సేవ చేశారు వాళ్ళు. అపోస్తుల కార్యాలు థియోఫిలాకి ఎందుకు రాశాడు అంటే, ఆనాడు యూదా మతం, ఆనాడు రోమా మతం అధికముగా ఉంది. ఈ రెండు మతాలు కూడా యేసుక్రీస్తు మతాన్ని, క్రైస్తవ్యాన్ని అధికారం మతముగా ప్రకటించినాయి, ఆఖరికి ఒప్పుకున్నాయి. ఈ ఉదయకాల సమయంలో లోకంలో చాలా సమస్యలు ఉన్నాయి. మనకి లోకంలో ఎన్నో భేదాలు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అది ఒక మాట గమనించండి, మనకి ఎవరైనా అన్యాయం చేస్తే, మనల్ని ఎవరైనా దూషిస్తే, మనకెవరైనా నష్టం కలిగిస్తే మనం ఏం చేయాలి? అపోస్తల కార్యాలు చూడండి 12వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము 1వ వచనం. లేదా దాదాపు అదే కాలం ముందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాడు. అబ్బా, అది ఖడ్గంతో చంపించాడు హేరోదు.
కానీ సంఘం ఏమన్నా గొడవ చేసిందా? ఏం చేయలేదండి. సంఘం ప్రార్థన చేసింది. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం ఏం చేసింది? ఆసక్తితో ప్రార్థన చేసింది, పట్టుదలతో ప్రార్థన చేసింది. సంఘం ఎప్పుడైతే ప్రార్థన చేసిందో ఏం జరిగింది తెలుసా? ఏం జరిగింది? అదే అధ్యాయం ఆఖరి వచనం చదవండి. అదే అధ్యాయం 12వ అధ్యాయం 24వ వచనం. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభుదూత అతన్ని మొత్తెను గనుక అతడు ప్రాణము విడిచెను. చూసారా? మనం ఏం చేయాలి? సంఘం ఏం చేయాలి? ప్రార్థన చేయటమే. పట్టుదలతో ప్రార్థన చేయాలి. సమస్యలు ఎక్కువ అవుతున్నాయా? ఇంకా పట్టుదలతో చేయాలి. శోధనలు ఎక్కువ అవుతున్నాయా? ఇంకా పట్టుదలతో చేయాలి. సంఘం ఎప్పుడైతే ఆసక్తితో ప్రార్థన చేసిందో హేరోదును లేకుండా చేశాడు దేవుడు. సంఘానికి చాలా శ్రమలు వస్తాయి, చాలా కష్టాలు వస్తాయి, చాలా ఇరుకులు వస్తాయి. ఈ విధంగా ఆరాధన చేసుకోవడానికి అవకాశం లేని రోజులు కూడా రాబోవచ్చేమో. కానీ మనం చేయవలసిన పని, స్టెఫెను చనిపోయినప్పుడు భక్తి గల మనుషులు వచ్చి సమాధి చేశారు అంతే. ఎక్కడైతే స్టెఫెను చనిపోయాడో అదే ప్రదేశంలో దేవుడు సౌలును పట్టుకున్నాడు. కాబట్టి ప్రతి శ్రమ వెనుకాల ఒక దీవెన ఉంది, ప్రతి శ్రమ వెనకాల ఒక దేవుని చిత్తం ఉంది, ప్రతి కష్టం వెనకాల ఒక దేవుని యొక్క చిత్తం ఉంది, గ్రహించాలి. అందుకే లూకా అపోస్తుల కార్యాలను థియోఫిలాస్కు రాశాడు. లోకమా తెలుసుకో, హేరోదు తెలుసుకో, క్రైస్తవ్యం హానికరమైంది కాదు. క్రైస్తవ్యము ఎంతో చాలా తగ్గింపు స్వభావం కలిగినటువంటిది. క్రైస్తవ్యము లోకమంతా ఆదరించేది. ప్రియులారా, కొద్ది మాటలు నేను చదవబడిన లేఖన భాగంలో చెప్పి ముగిస్తాను. ఈ భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులతో అంటున్నాడు, కాలములు సమయములు తండ్రి స్వాధీనమందుంచుకున్నాడు. అది బైబిల్ మనకు అర్థం కావాలంటే బైబిల్లో ఉన్నటువంటి కొన్ని భాగాలు తప్పనిసరిగా మనం అర్థం చేసుకోవాలి. బైబిల్లో దానియేలు యొక్క 70 వారాల ప్రవచనం మీరందరూ అర్థం చేసుకోవాలి. మీరు ఎవరైతే పాత్ర తీసుకుంటున్నారో, ఎవరైతే రొట్టె విరుస్తున్నారో వారందరూ ఏమి నేర్చుకోవాలి? బైబిల్ ప్రవచనాలు. బైబిల్లో 7 నిబంధనలు ఉన్నాయి. బైబిల్లో 7 నిబంధనలు ఉన్నాయి. బైబిల్లో 7 యుగాలు ఉన్నాయి. బైబిల్లో 7 సంఘాలు ఉన్నాయి. బైబిల్లో 7 అనేటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఉంది. దేవుణ్ణి ఆరాధించే బిడ్డలు ఈ సంగతులు నేర్చుకోవాలి. అన్నీ అన్నకు తెలుసు, మీరు అడిగి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఇక్కడ అంటున్నాడు కాలములు సమయములు. కాలము వేరు, సమయం వేరు. కాలములు సమయములు తెలుసుకోవటం మీ పని కాదు. అది సంఘంలో అందరికీ అన్ని పనులు కావు, అది కుదిరే పని కాదు. అది యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో అంటున్నాడు, అయ్యా మరలా నీవు ఎప్పుడు వస్తావు, ఇశ్రాయేలుకు రాజ్యం ఎప్పుడు అనుగ్రహిస్తావు అంటే అది కొంత మీ పని కాదు అంటున్నాడు. అది ఏది మన పనో ఏది మన పని కాదో మనం తెలుసుకోవాలి. చాలా ప్రత్యేకత ఉంది ఇక్కడ. చూడండి, అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు 12 అపోస్తలు తమ యొద్దకును శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు అన్నాడు. ఎవరు దేవుని వాక్యం బోధించాలో, ఎవరు పరిచర్య చేయాలో, ఎవరు బలల యొద్ద పరిచర్య చేయాలో ప్రత్యేకంగా ఉంది. అది మంచి పని కాదు. పేతురు, యోహాను, యాకోబులు అన్నం వడ్డిస్తుంటే అట్ట కుదిరిద్ది? అసలు పేతురికి ఇచ్చిన దర్శనం ఏమిటి? పేతురికి ఇచ్చిన ఉద్దేశం ఏమిటి? దేవుడు సంఘానికి పేతురుని ఎందుకు ఎన్నుకున్నాడు? సంఘానికి కట్టడానికా? యేసుక్రీస్తు ప్రభువారు పేతురుని ఎన్నుకున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, పేతురు నీవు నా గొర్రెలను మేపుము. అది ఆయన పని. అదే గొర్రెలను మేపాలి సేవకుడు, మేపే పని సేవకుడిది. కాబట్టి అపోస్తులు ఏమి చేయాలంటే వారు ప్రార్థన చేయాలి. అపోస్తులు ఏమి చేయాలంటే వారు వాక్యము బోధించాలి. మిగతా పనులు వారే కాదు. అవసరమైతే చేస్తారు ఏదైనా, కానీ వారి చేత చేయించుకోవటం అనేది బైబిల్ పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోడు ఆయన. ఎందుకని? అప్పుడు పరిచర్య చేసేటువంటి వారిని కొంతమందిని దేవుడు ప్రత్యేకంగా వారిలో నుంచి పైకి లేపాడు. ఏ పని ఎవరు చేయాలో, ఏ పని ఎలా చేయాలో వాక్యంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఆ క్రమాన్ని మనం నేర్చుకొని చేస్తే దేవుని యొక్క సంఘాలు విస్తరిస్తాయి. అది ఏమిటి అంటే చూడండి, ఈ సమయంలో 3 కాలాలు ఉన్నాయి. ఒకటి
తండ్రి కాలం. కాలములను సమయములను తెలుసుకొనుట మీ పని కాదు అంటున్నాడు అక్కడ. తండ్రి కాలం అంటే ఎప్పుడంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే తండ్రి కాలం ఈ సృష్టి ఈ విశ్వము ఆరంభము నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చేంత వరకు, ఈ లోకంలో పుట్టేంత వరకు, జన్మించేంత వరకు, మత్తయి సువార్త 2వ అధ్యాయం వరకు అది తండ్రి కాలం. అది తర్వాత కుమారుని కాలం ఉంది. అది ఎప్పుడంటే క్రీస్తు జననము నుండి క్రీస్తు ఆరోహణం అయిపోయేంతవరకు. అది మరలా రెండోసారి ఈ భూమి మీదకి వస్తాడు, 1000 సంవత్సరాల పరిపాలన, అది క్రీస్తు కాలం. ఇప్పుడు మధ్యలో ఉన్న కాలము పరిశుద్ధాత్మ కాలం. అది ఇది పరిశుద్ధాత్మ కాలం. ఎప్పుడు? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో సంఘం ప్రారంభించబడిన నాటి నుండి సంఘం ఎత్తబడేంత వరకు కాలం ఏదో తెలుసుకోవాలి. అది చాలామంది వాక్యం తప్పు చెబుతారు, వాక్యం అర్థం కాదంటారు. ఎందుకని? తండ్రి కాలం ఏదో, కుమారుని కాలం ఏదో, పరిశుద్ధాత్ముని కాలం ఏదో వారికి విభజన తెలియదు. దేవుని యొక్క వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలంటే, దేవుని యొక్క వాక్యాన్ని సత్యముగా విభజించి చెప్పాలంటే ఈ కాల విభజన మనకు తెలిసి ఉండాలి. నేను చాలా తక్కువ సమయంలో ముగిస్తాను. కొన్ని కాలాల గురించి నేను మీకు తెలియజేస్తాను. చూడండి, మీరు రాసుకోండి చాలు. కొన్ని కాలాలు చూద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం చదవండి ఒకరు. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి, అది మార్చే కాలం. అది ఆయన మారుస్తుంటాడు. అది మనకు కూడా ప్రభుత్వాలు మారినాయి కదా, 5 సంవత్సరాలకు ఒకసారి, ఈసారి 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటున్నారు. ఎప్పుడు ఏ విధంగా జరిగిద్దో. కాలాలు సమయాలు మార్చేటువంటి దేవుడు ఆయన ఏం చేస్తాడు? కింద ఏం మారుస్తాడు? ఆయన రాజులను తీసివేస్తున్నాడు, మరలా రాజులను ఆయనే ఎక్కిస్తాడు. అబ్బా, అది మనం చాలా సంతోషపడతాం. నేను ఓటేసి ఆయన గెలిచానన్నా. కాదు కాదు కాదు, చాలాసార్లు నువ్వు ఓటేసి ఆయన ఓడిపోయాడు కూడా. అప్పుడెవరు? కాబట్టి రాజ్యాలను మార్చేది, కాలాన్ని మార్చేది, సమయాన్ని మార్చేది ఎవరు? దేవుడే. ఆయన కాలాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఎందుకని? ఆయన కాలానికి అతీతుడు, కాలము కంటే గొప్పవాడు. కాలం అంటే భూమి ఆరంభించబడిన, సూర్యుడు తిరగటం ప్రారంభించబడిన నాటి నుండి సూర్యుడు ముగించేంత వరకు, మత్తయి ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం నుండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం వరకు అది కాలం. ఈ మధ్యలో ఉన్నదాన్ని కాలం అన్నారు. ఈ కాలాన్ని 7 యుగాలుగా చేశారు. అయితే గమనించండి, కాలాన్ని మార్చేవాడు ఆయనే. అది చూడండి, మరొక మాట చూద్దాము. లూకాసు వార్త 21:24. లూకాసు వార్త 21:24. అన్యజనముల కాలములు. ఇది అన్యజనముల కాలము సంపూర్ణమగు వరకు. ఒక కోణములో తండ్రి కాలము, కుమారుని కాలము, పరిశుద్ధాత్మ కాలము. మరొక కోణంలో సంఘము. ఇదే కాలం, ఇది అన్యజనుల కాలం. ఇప్పుడు సంఘం ఉన్న కాలమే అన్యజనుల కాలం. ఇది సంఘ కాలమే అన్యజనుల కాలం. ఎందుకని లోకంలో ఇద్దరు ఉన్నారు. ఎవరు? ఒకడు యూదులు, 2 ఎవరు? అన్యులు. దేవుడు యూదులను విడిచిపెట్టాడు, దేవుడు యూదులను పక్కన పెట్టాడు. యూదులే దేవుడిని త్రోసివేశారు, కాదనుకున్నారు. కాబట్టి దేవుడు అన్యులమైనటువంటి మనందరినీ కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు రావాలంటే, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రావాలంటే ఈ అన్యజనుల ప్రవేశము సంపూర్ణం కావాలి. అన్యజనులు అంటే ఎవరు? నీవు నేనే, మనమే అన్యజనులం. యూదులు వేరు, అన్యజనులు వేరు. అన్యజనులైనటువంటి మనందరం, ఇంకా ఎవరైతే ఈ గ్రామంలో, ఇంకా ఎవరైతే ఒంగోలులో రక్షించబడలేదో వారు రక్షించబడేంత వరకు, సంఘం ఆ పని చేసేంత వరకు, సువార్త ప్రకటించేంత వరకు, ఆ అన్యజనుల ప్రవేశము సంపూర్ణమైనంత వరకు ప్రభువు రాడు. ఇది అన్యజనుల కాలం, ఇది మన కాలం. అది ఇంకో మంచి మాటను చూడండి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. 1 తిమోతి పత్రిక. శ్రీమంతుడును అద్వితీయుడునగు యుక్త కాలం అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వచ్చినటువంటి కాలం.
ఏ కాలం అది? ఏ కాలము? యుక్త కాలం అన్నాడు. తెలుగులో కొంచెం కష్టంగా ఉంది, ఇంగ్లీష్లో బాగుంది. ఇన్ హిజ్ రైట్ టైం అన్నాడు, ఇన్ హిజ్ ఓన్ టైం అన్నాడు. తన సొంత కాలములో, తన కాలములో వచ్చాడు ఆయన. అయితే మనకు ఒక మంచి పాఠం ఉంది ప్రియులారా, అది ఇది నీ కాలం, ఇది నీ కాలం. యేసుక్రీస్తు ప్రభువు ఆయన తన కాలంలో పుట్టాడు, 33.5 సంవత్సరాలు జీవించాడు. తన సమయాన్ని ఒక్క క్షణం కూడా వేస్ట్ చేసుకోలేదు. ఆయన నిద్రపోలేదు అసలు. తన జీవితాన్ని 33.5 సంవత్సరాలు తండ్రి యొక్క చిత్తము కొరకు, దేవుడు అప్పగించిన పని కొరకు తన పని సంపూర్ణం చేశాడు. నీ ఓన్ టైం, నీ ఓన్ టైం, నీ ఓన్ టైం, నీ ఓన్ టైం, నా ఓన్ టైం, నా యుక్తకాలం, నా సమయం ఇది. నా సమయంలో నేనేం పని చేస్తున్నాను, అది ఇది నా టైం అంటారు కదా కొంతమంది. అరే ఇది నా టైం రా, ఇది నీ టైమే, నువ్వేం చేస్తావు చెప్పు. సువార్త కోసం, ప్రభువు కోసం, ప్రభువు నీ కొరకు చనిపోయిన దానికోసం, ప్రభువు కొరకు నువ్వేం చేస్తావు? ప్రభువు నిన్ను అడుగుతున్నాడు. అది మనం ఏం చేస్తున్నాం? మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము, మొదటి తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, 5వ అధ్యాయం 6వ వచనం. కావున ఇతరుల వలె, ఇది నిద్రపోతున్నాం మనం, ఇది నిద్రపోతున్న కాలం ఇది. అయ్యయ్యో యోనా నిద్రపోయాడు. యోనా నిద్రపోతున్నాడని చెప్పినోడు ఎవడు? అన్యులండి, బయటోళ్ళు. యోనా నిద్రపోతున్నావేంది? యోనాని గురించి ఒక సాక్ష్యం చెబుతున్నాడు అన్యుడు. యోనా నిద్రపోతున్నావా? ఏం జరుగుతుందో చూడు. లోకం మన గురించి ఏం చెబుతుంది? సంఘం నిద్రపోతుందండి. నీ సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకోకపోతే, నాకు ఇచ్చిన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోకపోతే, నా సమయంలో నేను దేవుని పని చేయకపోతే నేను నిద్రపోతున్నాను. యేసుక్రీస్తు ప్రభువు నిద్రపోలేదు, అసలు ఆయన రెస్ట్ తీసుకోలేదు. చాలా స్పర్జన్ అనేటువంటి భక్తుడు రాశాడు, ఆయన కల్వరి సిలువలో తల వంచాడు కదా, సిలువలో ఆయన విశ్రాంతి తీసుకున్నాడు అన్నాడు. భూలోకంలో ఆయన విశ్రాంతి తీసుకోలేదు, మరణించిన తర్వాతనే ఆయనకి విశ్రాంతి, సిలువ మీదనే ఆయనకి విశ్రాంతి. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మనకు 2025 మనకు అనుగ్రహించిన కాలం, ఇట్స్ మై టైం, మన ఓన్ టైం ఇది. దీంట్లో మనం ఏం చేస్తున్నాం, ఏమి చేయాలనుకుంటున్నాం? దేవుడు నీకు ఇచ్చిన కాలం ఇది, దేవుడు నీకు అనుగ్రహించిన కాలం. దీంట్లో నీవు దేవుని కొరకు ఏం చేస్తావు? యేసుక్రీస్తు ప్రభువారు తన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్టుగా దేవుని బిడ్డలంగా మనం ఏమి చేయాలనుకుంటున్నాము? చిన్న పని చాలు, కొద్ది పని చాలు. నేను 24 గంటల ప్రార్థన చేస్తాను, నేను బైబిల్లో ఈ గ్రంథాన్ని అంతటినీ అప్పచెబుతాను, ఈ గ్రంథాన్ని చదువుతాను, ఇన్ని పాటలు చూడకుండా పాడతాను, దేవుని పని కోసం ఈ చిన్న కానుకిస్తాను. దేవుని పని కొరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేయవలసిందే, దేవుడు మీకు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి. లేకపోతే ఏమైపోద్ది? మనం ఆగినా కానీ కాలం ఆగిద్దా? కాలం ఆగదండి. తెస్సలోనికీయులు వారు నిద్రపోతుంటే పౌలు మేల్కొలుపుతున్నాడు. ఆఖరి మాట, ఒక మాట చదువుదాం చూడండి. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అన్యజనుల కాలము, అంత్యదినముల యందు. ఏ కాలం అమ్మ ఇది? ఎవరు తెలుసుకోవాలి? విశ్వాసులు పద్దాకలు బాధపడుతుంటారా? నాకెందుకు ఇట్ట జరిగింది, నాకేట జరగాల, నాకెందుకు ఇట్ట జరిగింది, అయ్యో నాకెందుకు? బాధపడకూడదండి. ఎందుకని ఇది అపాయకరమైన కాలమే, డేంజరస్ టైం ఇది. ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు? మన సహోదరులే, మన సహోదరిలే, బయట ఉన్నవారే. ఎందుకని బైబిల్లో వ్రాయబడింది కదా, కపట సహోదరుల వల్ల జరిగింది అన్నాడు. కాబట్టి పద్దాకల నేను మోసపోయాను, నేను మోసపోతున్నానంటే అది కుదిరే పని కాదు అది. ఎందుకని ఇది అపాయకరమైన కాలం. ఇది నీ భక్తి జీవితాన్ని పాడు చేసే కాలం, నీ పరిశుద్ధతను పాడు చేసే కాలం, నీ జీవితాన్ని, నీ సమయాన్ని వ్యర్థం చేసేటువంటి జనులు ఉన్నటువంటి కాలం. ఈ ఉదయకాల సమయంలో మన కాలాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం మనం అర్థం చేసుకోవాలి. దేవుడే కాలాన్ని బట్టి ఆయన మనకి ప్రత్యక్షతనిచ్చాడు, దేవుడే కాలాన్ని బట్టి లోకానికి బయలుపరిచాడు, దేవుడే కాలాన్ని బట్టి లోకాన్ని మార్చాడు, దేవుడే కాలాన్ని బట్టి ఏం చేశాడు అంటే ఆయన తను ప్రకటించుకున్నాడు.
చూడండి, ఒక మాట చూద్దాం, ముగిద్దాం. ఎఫ్ఎసీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఎఫ్ఎసీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ, భూమి మీద ఉన్నవే కానీ, క్రీస్తులో సమకూర్చుకున్న కాలం ఇది. అది ఈ లోకం సమస్తం కూడా ఎవరి కొరకు సమకూర్చబడింది? యేసు క్రీస్తు ప్రభువులో సంపూర్ణంగా ఆయన సమకూర్చుకున్నాడు. క్రీస్తులో సమకూర్చబడిన సమయం ఇది. అన్యజనులు ఏ విధంగా మారాలో, సంఘం ఏ విధంగా వృద్ధి చెందాలో, లోకానికి సువార్త ఏ విధంగా ప్రకటించబడాలో వ్రాయబడినటువంటి కాలం ఇది. తనను తాను సమర్పించుకున్నాడు. దేని కొరకు? సంఘం దేని కొరకు ఉంది? సంఘాన్ని దేని కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన ఆ విధంగా సమకూర్చుకున్నాడు? తనలో ఎందుకు సమకూర్చుకున్నాడు తెలుసా మనకి? సంఘం ఎందుకుందో తెలుసా మనకి? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం అందరూ చదువుదాం. దేవుడు యేసుక్రీస్తును చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి, ఈ మాట అర్థమైతే చాలు ఈరోజు. అది సంఘాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? సంఘం యొక్క జ్ఞానము ద్వారా పరలోకం తెలుసుకోవాలట. సంఘం యొక్క జ్ఞానం ద్వారా లోకం తెలుసుకోవాలట. సంఘం యొక్క జ్ఞానం ద్వారా పాతాళం తెలుసుకోవాలట. సంఘం యొక్క జ్ఞానము ద్వారా లోకము గ్రహించాలి. అది యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత ఆయన పరలోకం వెళ్తున్నాడు. పరలోకం అడుగుపెట్టాడు. ఎదురుగా గబ్రియేలు దూత వచ్చాడు. అయ్యా, నాకు ఒక అవకాశమే అయ్యా. రఘుయేలు దూత వచ్చాడు. రఫాయేలు దూత వచ్చారు. దూతలందరూ వచ్చారు, అడుగుతున్నారు యేసుక్రీస్తు ప్రభువారిని, అయ్యా, నువ్వు చనిపోయావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేపబడ్డావు. ఆ శుభవార్త నువ్వు పుట్టినప్పుడు మేమే కదా చెప్పింది, గొర్రెల కాపర్లకు మేమే కదా చెప్పింది, లోకానికి చెప్పింది మేమే కదా. ఇప్పుడు చనిపోయావు కదా, నువ్వు తిరిగి లేపబడ్డావు కదా, ఆ సువార్త చెప్పే అవకాశాన్ని మాకివ్వండి అని అడిగారు. మాకివ్వండి అని దేవదూతలు అడిగారు యేసుక్రీస్తు ప్రభువారిని. అప్పుడు దేవదూతలకు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పాడు? సమాధానం చెప్పమంటారా? అయ్యో, కానే కాదు. 7 గుండ్లపాడులో దేవుని సంఘం ఉంది. ఆ సంఘంలో సీనున్నాడు, ఆ సంఘంలో ఆ సహోదరు ఉన్నాడు, ఆ సంఘంలో ఇంకో సహోదరు ఉంది, ఆ సంఘంలో మార్తం ఉంది, ఆ సంఘంలో మరియం ఉంది. వారికి అప్పజెప్పొచ్చానయ్యా పని. చేపలు పట్టుకునే పేతురుకి అప్పజెప్పాను ఆ పని, యోహానికి అప్పజెప్పాను ఆ పని, యాకోబుకి అప్పజెప్పాను ఆ పని. చేపలు పట్టుకునే వాళ్ళకి నా గురించి చెప్పమని వారికి అప్పజెప్పొచ్చాను. ఈ జ్ఞానాన్ని ప్రకటించమని లోకానికి నేనే చెప్పాను. వారు చేశారు ఆ పని. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేపబడ్డాడని లోకానికి స్వార్థ ప్రకటించారు వారు. మరి మనం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జ్ఞానము, ఆయన ప్రేమ, ఆయన రక్షణ, ఆయన పరలోకము, ఆయన అనాదికాల సంకల్పం, ఆయన దైవత్వము చెప్పమని నీకు నాకు అప్పజెప్పాడు. ఈ పని చేస్తామేమని పరలోకంలో ఉన్న దేవదూతలు తొంగిదోస్తున్నారు. కానీ మనం మన సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. ప్రియులారా, ఒకవేళ ఒకరోజు మీరు గుండెలు బాదుకుంటారు, ఒకరోజు మనం బాధపడతాం. ఎందుకని? నేను అప్పగించిన పని చేయలేకపోయానే, నా సమయంలో నేను నిద్రపోయానే, అయ్యో ప్రభు అని ఏడుస్తాం. ఒకవేళ ఆ రోజు చేయవలసిన అవకాశం వచ్చినా కానీ సమయం ఉండదు. అది కాలములు సమయంలో తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ఈ అంశాన్ని తర్వాత వారానికి కొద్ది తర్వాత ఎప్పుడో ప్రభు చిత్తం అప్పుడు కొనసాగిద్దాం. అయితే ఇప్పుడు నీవు ప్రభు బలలో చేయి వేసే సమయం, రొట్టెను తీసుకునే సమయం, పాత్ర పుచ్చుకునే సమయం. ఈ చెయ్యి అటు వేస్తుండగా నీ సమయాన్ని గురించి ఆలోచన చెయ్యి. యేసుక్రీస్తు ప్రభువారు తన సమయాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకున్నాడు. తండ్రి, నీవు నాకు అప్పగించిన పనిని నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచి ఉన్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయం. మన పని ఏంటి? దేవుడు మనకు అప్పగించిన పని ఏంటి? మనం నిద్రపోతున్నామా? లేదండి, ప్రవీణ్ పగడాలు నిద్రపోలేదు.
నిద్రలేని రాత్రులు గడిపాడు. దేవుని యొక్క వాక్యం కొరకు, సంఘం యొక్క సేవ కొరకు తన కుటుంబాలని, తన పిల్లల్ని, సమస్తాన్ని వదిలేసుకొని రాత్రిపూట బయలుదేరాడు దేవుని పరిచర్య కొరకు. దేవుడు నడవమంటే ప్రవీణ్ పగడాలన్న పరిగెత్తాడు. చిన్నగా నడువయ్యా పర్లేదంటే ఆయన పరిగెత్తాడు. తన యొక్క టార్గెట్ని తొందరగా కంప్లీట్ చేసుకున్నాడు. కానీ మనకి గురిలేని వారి వలె జీవిస్తున్నాం. గాలికి ప్రయాసపడినట్లు ప్రయాసపడుతున్నాం, కానీ ఒక గమ్యం లేకుండా బ్రతుకుతున్నాం. నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా దేవదూతలు తెలుసుకోవాలి మనం ఎంత భక్తిపరులమో, మనం ఎంత విశ్వాసులమో దేవదూతలు తెలుసుకోవాలి. మన యొక్క విశ్వాసం, మన భక్తి ఏందో అపవాది తెలుసుకోవాలి. మన జ్ఞానం లోకానికి తెలియపరచబడాలి.